మిత్రులారా నమస్కారం. ఈరోజు వీడియో ద సీక్రెట్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ అంటే విజయవంతమైన మనస్తత్వం యొక్క రహస్యాలు. సీక్రెట్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ అనే అంశంపై ఈ వీడియోలో ఆధునిక భారతదేశానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన ప్రేరణాత్మక వ్యక్తులైన అజిత్ దోవల్, నరేంద్ర మోదీజీ, రతన్ టాటా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి లెజెండ్స్ ప్రస్తావనలతో పాటు విజయం వెనుక ఉన్న మానసిక రహస్యాలను ఉదాహరణలతో రూపంలో వివరించబడింది. ప్రపంచంలో అత్యంత గొప్ప విజయాలు సాధించిన వారి వెనుక ఎల్లప్పుడూ సహజంగా ఒక మహాశక్తి ఉంటుంది. అదే మనస్తత్వం. ఈరోజు మనం అజిత్ దోవల్ లాంటి స్నేహితులచే ప్రేరణ పొందిన విజయవంతమైన మనస్తత్వం యొక్క రహస్యాలను తెలుసుకుందాం. మీరు కూడా మీ జీవితాన్ని మార్చే పదాన్ని ప్రారంభించవచ్చు. ఒక లక్ష్యంతో స్పష్టత ఎలా ఉంటుంది? ఉదాహరణకు, అజిత్ దోవల్ 7 సంవత్సరాలు పాకిస్తాన్లో గూఢచారిగా జీవించిన ధైర్యం, జాతీయ భద్రత కోసం ఉన్న అంకితభావం వీరి దగ్గర విరళంగా ఉంది. విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. వారు లక్ష్యాన్ని మించి తమ మిషన్ను ప్రాముఖ్యంగా తీసుకుంటారు. అందుకుగాను వారిలాగా మీరు రోజు ఉదయం చేయబోయే పనులకు స్పష్టత కలిగించుకోండి. ఒకే లక్ష్యం, ఒకే దిశ అనే తత్వాన్ని అలవాటు చేసుకోండి. అంకిత భావం మరియు డిసిప్లిన్. నరేంద్ర మోదీ ఉదాహరణకు, మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీజీ గారి జీవితం చిన్న వయసులో టీ విక్రేతగా ప్రారంభమై దేశ ప్రధాని స్థాయికి చేరాడని, తమ మైండ్ సెట్ని ఎలా ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరడానికి కృషి చేశారని ఒకసారి మనమందరం ఊహించుకోవచ్చు. వారు ప్రతిరోజు సమయానికి లేచి పనిచేస్తూ వ్యక్తిగత జీవితాన్ని దేశానికి అంకితం చేసిన నేత. ప్రతిరోజు ఒకే సమయానికి లేచి ఓ రొటీన్ను పాటించడం ఒక పాఠం. ఒకసారి మీరు డిసిప్లిన్ని అలవాటు చేసుకుంటే అది మీ విజయానికి పునాది మరియు వేదిక అవుతుంది. ఉదాహరణకు, రతన్ టాటా గ్రూప్ను విలువలతో నడిపించిన ఒక గొప్ప మానవతావాది మరియు పారిశ్రామికవేత్త. ఏ పర్సన్ హూ ఈజ్ నైస్ టు యూ బట్ రూడ్ టు ది వెయిటర్ ఈజ్ నాట్ ఏ నైస్ పర్సన్ అంటే, డబ్బు కన్నా మనిషి యొక్క విలువలను ఎక్కువగా గౌరవించి చూసే దృక్పథం. ఎల్లప్పుడూ విలువలతో జీవించండి. లక్ష్యాలను, మీ ప్రిన్సిపల్స్ను వదలకండి. వినయం, విధేయత మిమ్మల్ని పెద్దవారిగా లేక గొప్పవారిగా మార్చేస్తుంది. అదే గర్వం మమ్మల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేస్తుంది. ఇది అతి ముఖ్యమైన విషయం జీవితంలో. నెక్స్ట్, విజ్ఞానం, ఆత్మనిర్భరత. డాక్టర్ కలాం ఉదాహరణ. కలాం గారి జీవితం పేపర్ బాయ్ నుండి మిసైల్ మ్యాన్గా మారిన దారి తను నిత్యం నేర్చుకోవడంలో ఎక్కడా అసలు ఆగలేదు. యువతపై అపార నమ్మకం. ముఖ్యంగా యువత తమపై తాము దృఢ నమ్మకంతో ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఉపయుక్తకరమైన విషయం నేర్చుకునే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. నేర్చుకునే సమయంలో సన్న ఫెయిల్యూర్స్ లేదా తప్పులు కలిగితే తమకు తాము సెల్ఫ్ మోటివేట్తో సరిచేసుకుంటూ వెళ్ళాలి. ఇందుకు కావలసిన ముఖ్య విషయాలు: క్లారిటీ ఆఫ్ గోల్, డిసిప్లిన్, వాల్యూస్, కంటిన్యూస్ లెర్నింగ్. దీన్నే ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫార్ సక్సెస్ అంటారు. అయితే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ప్రియమైన నా దేశపు యువతులారా, నా సొంత అనుభవంతో చెబుతున్నా. మరి మీ అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ కూడా, ఈ మైండ్ సెట్ను మీరందరూ అలవాటు చేసుకోండి. మీకు మీ జీవితంలో
ఓటమి అనేది ఉండదు. మనం మన మైండ్ సెట్ను మార్చుకుంటే కలిగే లాభదాయక సత్యాలు. మీరు మీ ఆలోచనలను మార్చితే మీ జీవితాన్ని అతి సులభంగా మార్చవచ్చు. మైండ్ బ్లాక్స్ తొలగించండి. నేను చేయలేను అనే భావనను నేను ప్రయత్నిస్తానుగా మార్చండి. ఇది మన జీవిత మార్పు ప్రయాణానికి ముగింపు వాక్యం. మన మైండ్ బ్లాక్స్ను తొలగించాలంటే హోపోనోపోనో పద్ధతి ఎంతో శక్తివంతమైనది. మనం అనుకునే ప్రతిసారి నేను చేయలేను అనే నెగిటివ్ భావనకు బదులుగా మన హృదయంలో నిశ్శబ్దంగా 4 శబ్దాలను పలుకుదాం. క్షమించండి, నాకు బాధగా ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదములు. ఈ 4 మాటలు మన అవచేతనలో చెడు ప్రోగ్రామింగ్ను సంపూర్ణంగా క్లీన్ చేస్తాయి. మనలోని భయాలు, అనుమానాలు, తక్కువ తన భావాలను మెల్లగా తొలగిస్తాయి. అప్పుడే నేను చేయలేను అనే మాట నేను ప్రయత్నిస్తానుగా మారుతుంది. మనం ఒక అడుగు వేస్తే విశ్వం 100 అడుగులు ముందుకు వస్తుంది. దీని అర్థం మీ మార్పు మీ చేతుల్లోనే ఉంది. మీ మైండ్ను క్లీన్ చేయండి, మీ జీవితం క్లియర్ అవుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అంశాల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములతో జై హింద్, జై భారత్.